నమస్కారం అండి. చెప్పండి. మై గాడ్, లెట్ us సెలబ్రేట్. విచ్ డే టుడే ఇస్? చెప్పండి గట్టిగా. వావ్, చాలామంది మాట్లాడారు. దేశంలో దేశ పౌరునిగా నేను గర్వపడవలసిన విషయాలు 3 మనం గుర్తు చేసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితము భారతదేశము భోజనానికి, తిండికి గోధుమలు, పిల్లలకి పాలు దొరకక బయట కంట్రీస్ నుంచి తెచ్చుకున్న ఈ దేశము ఈరోజు ఎక్కడుంది తెలుసా? ఎక్కడుందండి? తెలియదు. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, దయచేసి అందరు వినండి. ఒకప్పుడు పూరెస్ట్లో 5వ లైన్లో ఉన్న కంట్రీ ఇవాళ 4th రిచెస్ట్ ఎకానమీ. చెప్పండి గట్టిగా. 4th రిచెస్ట్ ఎకానమీ. వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్. గత 70 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల నుంచి కాకుండా ఈ 15 సంవత్సరాల్లో మనము ఒక గొప్ప ధనవంతమైన దేశంగా ఎదగగలిగాము. అవునా కాదా? చెప్పండి. నౌ వీఆర్ గోయింగ్ టు బికమ్ ఎ 3rd రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇది చాలా గొప్ప విషయం. రెండో విషయం సార్ రెడ్డి గారు, డిఫెన్స్. బాంబేలో అటాక్ అయినప్పుడు మనకి సైనికులకి ఏమంటారు సార్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ లేవు భారతదేశంలో. ఆ స్థితిలో ఉన్న ఈ దేశం ఇవాళ స్వయంగా పేరినారా బ్రహ్మోస్ పేరినారా? బ్రహ్మోస్ ఈజ్ ఎ మిజైల్ ఆల్ ద కంట్రీస్ ఆర్ బయింగ్ ఫ్రమ్ అస్. న్యూస్ పేపర్ చదవండి. బ్రహ్మోస్ ఈజ్ ద బెస్ట్ మిజైల్ విచ్ కెన్ డిస్ట్రాయ్ ఈవెన్ సింధూర్ ఆపరేషన్. చదవండి న్యూస్ పేపర్. డిఫెన్స్లో మనం బయట నుంచి తుపాకులు తీసుకునే రోజు నుంచి ఇవాళ మనం బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇవాళ మనతో పొట్లాడటానికి భయపడతారు దేశాలు. చైనా లాంటి దేశం, అమెరికా లాంటి దేశం. ఇదంతా ఎందుకు అయిందంటే కేవలము టీచర్స్ వల్లే అవుతుంది. కాబట్టి 2-3 విషయాలు మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. ఒక గర్వంగా చెప్పండి. ఏం చెప్తారు? మేరా దూర్ సే బోలియే, మేరా దేశ్ మహాన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రిన్సిపల్ గారు. ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు, ఈ సమయాన్ని ఇచ్చారు. నారాయణ గారు, రొటేరియన్స్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ రిమెంబర్, వీఆర్ ద 3rd రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. Feel proud to be an Indian. Thank you so much. God bless you all. Thank you so much.